నువ్వు ధర్మాన్ని మారుస్తున్నావు అంటే నీ అయ్యా మార్చినట్టు. వాళ్ళు క్రిస్టియన్ స్కూల్ పెట్టుకోవచ్చు, వాళ్ళు బైబిల్ చదువుకోవచ్చు, స్కూల్లో మద్రాసా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఖురాన్ చదువుకోవచ్చు. హిందువులకి మన భగవద్గీత వేదాలు చదివించడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? ఇద్దరికి అడుగుతున్నా, సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరికి అడుగు, ఎందుకు ఇవ్వట్లేదు అంటే మా కల్చర్ని మనము యాక్సెప్ట్ చేయడానికి ఇవ్వట్లేదు. మీరు ఒక్క మాట చెప్పండి, మన ఉన్న గ్రంథాలన్నీ సాంస్క్రిట్ ఉంది. 1947 కన్నా ముందు అన్ని సాంస్క్రిట్ లో నడిచేది. అప్పుడు హిందువులు మీరు కన్వర్ట్ చేయలేకపోయారు, ఎందుకంటే దాంట్లో మనలో ఉన్న గొప్పతనం మనకు తెలుసు కాబట్టి వాడు ఎవరు కన్వర్ట్ కాలేదు. ప్రపంచం మొత్తంలో ఏ దేశాన్ని చూసుకుని అందరు కన్వర్ట్ అయిపోయారు, క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి. ఇండియా ఒక్కటే దేశం అండి, పోరాడుకొని మా అమ్మలు మా తాతలు డబ్బులు కట్టుకోను, జిహాద్ కట్టుకున్నా, వాళ్ళు కొడితేనో తిడితేనో బాధపడి హిందూగా అని చెప్పి మాకు ట్యాగ్ లైన్ ఇచ్చారు. కాపాడుకోరా? మీ తాతలు ఇచ్చిన ఆస్తి కావాలి మీకు, మీ తాతలు ఇచ్చిన ఆస్తి కావాలి అంటే మీ తాతలు ఇచ్చిన హిందుత్వం వద్దా నీకు? ఇప్పుడు నువ్వు కన్వర్ట్ అవుతున్నావు అబ్బా. నేను ఒక్కటే అడుగుతున్నా, నీ అయ్యా కాదు, డబ్బులు ఉన్నవాడు మా అయ్యా నేను ఆడ దగ్గర పోతానంటున్నా, కరెక్టేనా? నువ్వు ధర్మాన్ని మారుస్తున్నావు అంటే నీ అయ్యా మార్చినట్టు, అంతే కదండి. నువ్వు పుట్టినప్పుడు నేను హిందూని, మా అయ్య ఈయన అని చెప్పేసి రాసుకుందాం, అవునా? నేను తప్పు మాట్లాడితే మీరు చెప్పండి. నువ్వు హిందూ అని, నేను క్రిస్టియన్ మారిపోయినా, నేను ముస్లిం మారిపోయినా అంటే నువ్వు నీ అయ్యని కాదని, అవతలవాడు బాగున్నాడు మనకు తిండి పెడతాను అయ్యని మార్చుకున్నట్టు నువ్వు చెప్పాలి. నేను తప్పు మాట్లాడి నువ్వు చెప్పు, నేనేమన్నా తప్పు మాట్లాడితే మీరు చెప్పండి, నేను వింటా.